పువ్వు పాటోళ్ళ 27 ఏళ్ల ఎదురు చూపులకు ఇలా ఎండు కారటేసిల్లు ఢిల్లీ పబ్లిక్. 15 ఏళ్లు షెయ్యి పార్టీ, 12 ఏళ్లు షీపురు పార్టీ పాలన తర్వాత ఇప్పుడు పువ్వు పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు దేశ రాజధాని జనాలు. ఇక మరి కేజ్రీవాల్ షీపురు పార్టీ ఎందుకు ఓడిపోయింది, అట్లనే ఎవరెవరు ఏడేడ గెలిచిండ్రు, ఏడేడ ఓడిపోయిండ్లు, ఈ గెలుసుడు ఓడిపోడు మీద ఎవరెవరు ఏమనుకుంటున్నారనేది ఈ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. కట్టె గల్తనే కట్టయితది, ఆ కట్టె నీడ్సుడు కట్టమైతదని వెనకటి పెద్దలు చెప్పిన ముచ్చట్ను యాదిమర్చినట్టున్నారు ఇండియా కూటమిలున్న షీపురు పార్టీ, షెయ్యి పార్టీ. షెయ్యి షీపురు ఒకటైతేనే ఇల్లు మంచుకుంటది, కానీ నేనే గొప్ప అనుకుంటే కొස්සకు ఇల్లంతా ఎట్లుంటదనేది ఢిల్లీ ఎలక్షన్లగా నచ్చింది. ఇండియా కూటమిలున్న షీపురు పార్టీ, షెయ్యి పార్టీలు ఢిల్లీ ఎలక్షన్లకు వచ్చే వరకు కలిసి పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేసి పొట్టు ఏడ్చేదాకా తెచ్చుకున్నారు. షీపురు పార్టీ అన్న జరన్ని సీట్లు తెచ్చుకున్నది, కానీ షెయ్యి పార్టీ అయితే ఢిల్లీలో వరుసగా 3వ మల్క గుండు సున్నాతోటి హ్యాట్రిక్ కొట్టి రికార్డులకు ఎక్కింది. అందుకే రాహుల్ గాంధీ అన్న మీద ఇగో గిట్ల కారెడ్డాలు నడుతున్నాయి సోషల్ మీడియాలా. జైలుకు పోయి వచ్చినోళ్ళు సీఎం అయ్యే ట్రెండ్ ప్రకారం ఈ తాప కూడా సీఎం అయితా అని ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్ సార్ను ఎమ్మెల్యేగా ఓడగొట్టి పెద్ద షాక ఇచ్చిండ్రు ఢిల్లీ పబ్లిక్. యమునా నది కాలుష్యం, గాలి కాలుష్యం, లిక్కర్ కేసు, అవినీతి మరకలు ఇట్లా షాన్నే ఉన్నాయి ఆ పార్టీ ఓడిపోనీకి. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సారు, చిన్న ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సార్ను ఓడగొట్టుడే కాదు, మొన్న ముఖ్యమంత్రి అయిన అతీషి మేడంను కూడా ఓడగొట్టినంత పనిచేసిండ్రు పబ్లిక్. ఇక సావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కొස්සకు కొన్ని ఓట్ల తేడాతోటి గెలిచింది అతీషి మేడం. ఇక 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం మీద ఊసుండబోతున్నామని పువ్వు పాటోళ్ల సంబరం చిన్నగా లేదు. మిఠాయిలు, డప్పులు, డాన్సులు, ఓ జోరుగైనే వాళ్ళ సంబరాలు. ఇక ఢిల్లీ పబ్లిక్ తీర్పును వినమ్రంగా ఒప్పుకుంటున్నా అని చెప్పుకుంటా ఆ పార్టీ కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పిండు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సారు. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बधाई देना चाहता हूं. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा. इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा. इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत బధాయి దేనా చాతా హూ. ఢిల్లీ పబ్లిక్ కు మార్పు కోరుకున్నారు కాబట్టే పువ్వు పార్టీ కోటేసిండ్రు అని మాట్లాడకొచ్చింది ప్రియాంక గాంధీ అక్క. People wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. అహంకారం తలకెక్కుతే జనాలు దించుతారు అని కేజ్రీవాల్ సార్ గురించి మాట్లాడుకుంటా షెయ్యి పార్టీని చూస్తే జాలెత్తంది అని మాట్లాడిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. అహంకారం నెత్తికెక్కినటువంటి ఎవరికైనా కూడా ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పునిస్తారో గతంలో కూడా అనేకంగా చూశాం. ఈరోజు కేజ్రీవాల్ను కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క దీనస్థితి వైపు కూడా చూస్తే ఈరోజు అందరికీ జాలి కలుగుతుంది. షీపూర్ తోటి ఊడ్చిండ్రు ఢిల్లీ పబ్లిక్ అని కారెడ్డమాడిండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. షీపూర్తో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. దేశానికి కరెక్ట్ లీడర్ అంటే మోదీ సారే అని మస్తుగా తారీఫ్ చేసిండు ఏపీ సీఎం బాబు సారు. భారతదేశానికి రైట్ టైంలో రైట్ లీడర్ నరేంద్ర మోడీజీ. అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. ఇక ఢిల్లీలో పువ్వు పార్టీ గెలిచినందుకు రాహుల్ గాంధీ అన్నకు కాంగ్రెస్ అని కారెడ్డమాడుకుంటా పోస్ట్ పెట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. షెయ్యి పార్టీ ఓడిపోవుడు కంటే పువ్వు పార్టీ గెలుచుడే బగ్గా సంబరంగున్నట్టున్నది కేటీఆర్ కు అని కారెడ్డమాడుకుంటా కేటీఆర్ అన్నకు కౌంటర్ పోస్ట్ పెట్టిండు మంత్రి పొన్నం అన్న. ఇక గెలవంగానైతే మంచిగానే గెలిచినాం గానీ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఎవరిను చేద్దామని బగ్గనే ఆలోచనలు చేస్తున్నారు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. కొందరి పేర్లైతే బయటకు వస్తున్నాయి గానీ ఇక చూడాలే మరి ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎన్నడత్తారో, ఎవలత్తారో, కాలుష్యాన్ని అవినీతిని ఎట్లా తగ్గిస్తారో, పేదోళ్ళ బతుకులను ఎట్లా మారుతారో అని ఎదురు చూస్తున్నారు ఢిల్లీ పబ్లిక్.
గిట్లున్నదా ముచ్చట. ఇక ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ ఏందో అందరికీ ఎరకైందే, సర్కార్ ఎవ్వలదనేది కూడా అందరికీ ఎరకైందే. కాకపోతే ఢిల్లీలో కేజ్రీవాల్ సారోళ్ళ షీపూర్ పార్టీ, సోనియా మేడం వాళ్ళ షేయ్ పార్టీ ఓడిపోయినాయి, పువ్వు పార్టీ గెలిచింది అని మాట్లాడు కంటే ఢిల్లీలో ఏపీ సీఎం బాబు సారు గెలిచిండు, తెలంగాణ సీఎం రేవంత్ అన్న ఓడిపోయిండు అని మాట్లాడుకుంటున్నారు చాలా మంది. అగ్గో గట్లెట్ల వెన్నెల బుజ్జి గదేం లాజిక్కు అని పరిశాన్ అయితే ఇగో గీ ముచ్చట చూడుండ్రి, మీరు కూడా చూసినాక ఆవావు నిజమే కదా అని అంటారు. ఢిల్లీకి కేజ్రీవాల్ ఏం చెయ్యలే, ఢిల్లీని చూస్తా నాకు మస్తు రందైతున్నది అని ఢిల్లీ ప్రచారంలో మాట్లాడిండు బాబు సారు. ఇక ఇంకో దిక్కు సీఎం రేవంత్ అన్నేమో సెంట్రల్ ఉన్న పువ్వు పార్టీ, స్టేట్లున్న షీపూర్ పార్టీ ఢిల్లీని ఆగం చేసినాయి, షేయ్ పార్టీ ఉన్నప్పుడే మంచిగుండే ఢిల్లీ, మళ్ళా మా పార్టీ గెలవాలే, హామీలు అమలు చేయించే జిమ్మదారి నేను తీసుకుంటా అని మాట్లాడిండు. కానీ బాబు సారు ప్రచారం చేసిన పువ్వు పార్టీ గెలిచింది, రేవంత్ అన్న జిమ్మదారి తీసుకుంటా అని చెప్పినా కూడా షేయ్ పార్టీ ఓడిపోయింది. గైన జిమ్మదారి తీసుకున్నాడు కాబట్టే ఓడిపోయింది అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక గది వేరే అనుకోండి. మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు, కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0-0 అని, ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది, ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది, ఇప్పుడు 0. ఇక ఢిల్లీలో షానేళ్ల తర్వాత పాలన పగ్గాలు అందుకున్నది పువ్వు పార్టీ అని పువ్వు పార్టీ లీడర్లు, కార్యకర్తల కంటే సైకిల్ తమ్ముళ్లే మస్తుగా సంబరపడుతున్నారు. కానీ చూడుండ్రి, పవన్ సారు మహారాష్ట్రలో ప్రచారం చేసిండు, పువ్వు పార్టీ గెలిచింది, బాబు సారు ఢిల్లీలో ప్రచారం చేసిండు, పువ్వు పార్టీ గెలిచింది. గీ 2 రాష్ట్రాల్లో రేవంత్ అన్న ప్రచారం చేసిండు, షేయ్ పార్టీ ఓడిపోయింది. బాబు సార్ అంటే గల్లీ అనుకుంటిరా, ఢిల్లీ అని సైకిల్ తమ్ముళ్ళు బాబు సారుకి ఎలివేషన్లు ఇస్తుంటే జిమ్మదారి అని జీవి తీసినావు కదా అని రేవంత్ అన్న మీద కారెడ్డాలాడుతున్నారు ఇంకొందరు. కానీ జనాలు ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరు ప్రచారం చేసినా వచ్చే రిజల్ట్ వత్తది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. పబ్లిక్ రోజుకో అంగడి ముంగటేసుకునే మా రాముల తాత మరి ఇయ్యాలేమి గురం ముంగటేసుకున్నాడో ఓ పరైతే అరుసుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏందయ్యాల్టి వార్త? అయ్యయ్యో మా పార్టీ పరువే పాయనే, అయ్యయ్యో గాడిద గుడ్డే మీదనే, అయ్యయ్యో మా పార్టీ పరువే పాయనే, అయ్యయ్యో గాడిద గుడ్డే మీదనే, ఉన్నయి కాస్త ఊడింది కర్మ మంగళం పాడింది, ఉన్నయి కాస్త ఊడింది కర్మ మంగళం పాడింది. అయ్యో ఏందే తాత నెత్తి మీద తడగుడ్డేసుకొని గట్ల వైరాగ్యంతో పాటలు పాడుతున్నావు? అరే ఢిల్లీలో మీ షేయ్ పార్టీ రిజల్ట్ గల్లంతైన ముచ్చట తెలుసా అనే? అవో మీ ఎచ్చిరికను కాకులు ఎత్తుకపోను, మీ ఏతువల మన్ను వాడ మా ఓటమిని చూసి నవ్వుకుంటారు రానే, నవ్వురి నవ్వురి, ఎన్నొద్దులు నవ్వుతారో మేము కూడా చూస్తాం గాని. నవ్వరానే మరి, ఆళ్ళు జాలరన్నట్టు మనోళ్ళు కూడా పోయి గ్యారంటీలకు జిమ్మదారులో మేమే అని ప్రచారం చేసొచ్చిరి, ఒక్క సీటు కూడా గెలవకుంటే ఏమంటారు ఎప్పిగా? ఏమి చేయాలి, ఊచరాయి ఎత్తలేనోడు ఏతరాయి ఎత్తుతా అని ఏతులుగా వచ్చినట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ కూడా ఆడికి పోయి ఢిల్లీలో మా షేయ్ పార్టీ ఇచ్చే పథకాలకు నేనే జిమ్మదారి అని మాటిచ్చే. అట్లనన్నా ఒక్క సీట్ అన్న గెలవద్దని మా షేయ్ పార్టీ ఒక్కటి లేదు 2 లేదు, గాడి గుడ్డు పోయినాయి, అన్ని పోయినాయి. అయినా గా ఢిల్లీలో షేయ్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన నీకేమైందే గంతగా రంది పడుతున్నావు? అరే రంది అంటే కాదానే, మా రేవంత్ సారు ఏడికి పోయి ప్రచారం చేసినా అక్కడ మా షేయ్ పార్టీ గడ్డకు పడతలేదా, ఇతనే అక్కడ గెలుచుకుంటా వచ్చేసారి కన్నా మా రాహుల్ గాంధీ సార్ను ప్రధానమంత్రిని చేసి ఆయనకు పెళ్లి చేద్దామని ఆశపడ్డాం. కానీ ఆ ఆశ నిరాశ అయ్యేటట్టే ఉన్నది. మరి రాహుల్ గాంధీ సార్ ఇట్లా ఎంతకాలం అని పెళ్లి పెటాకులు లేకుంటుంటాడు చెప్పు, అదే మా రంది. ఇంకా దానికి చాలా టైం ఉన్నది కానీ నువ్వైతే నారాజు కాకు, ఊకోయిగా. గుండు సున్నా మాతో పెట్టుకుంటే గుండు సున్నా. వాని ఏతో చూస్తానా బుజ్జి ఎట్లా మాడుకుంటా పోతా. అరే ఓ తమ్మి ఇక రారా. అరే ఢిల్లీలో మా షేయ్ పార్టీకి గుండు సున్న సీట్లు వచ్చినాయని తెలిసే కదా, అరే ఇప్పుడు నువ్వు ఇట్లా పాట పాడుకుంటా పోయేది? నిన్ను చూసేవాడు పాడిండే ఏంది పాట వచ్చింది పాడుకుంటాను. నీకు పాట వచ్చిందా నీకు? గుండు సున్నా వాని ఏతువ చూడు. అరే నీ అవ్వ గెలిచిన వాళ్ళు గట్లనే ఎగురుతారే తాత, నువ్వెందుకు రేషన్ కోతున్నావు చెప్పు, లేని పంచాయతీలో కోకు నువ్వు సప్పుడు చేయకూకో.
ఊకోకుంచిగా చేసేదే ఉన్నది కానీ ముంగటున్నది మా చెయ్యి పాటికి అసలైన ముసళ్ళ పండుగ అనిపిస్తుంది కానీ ఆగో ఇంకా ముంగటున్న కట్టకాలమేంది మీ షెయి పార్టీకి? వద్దు ఇక అస్సలకే రానియద్దు. అటు రాహుల్ గాంధీ సార్ను మా రేవంతాల సార్ను ఓట్ల ప్రచారానికి మా ఊళ్ళోకి అస్సలకే రానియద్దు. వాళ్ళు వచ్చి మాకు ప్రచారమే చేసిర్రు అనుకో మా బతుకు కూడా మంచిగా కలిసినట్టే ఉన్నది కథ. ఆగో ఇప్పుడు ఏం ఎలక్షన్లు ఉన్నాయని వాళ్ళిద్దరిని ప్రచారానికి రానియా అంటున్నావు చెప్పు ముసలాడా? అది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎత్తన ఓ తీరుగా గడ్డకు పడ్డారు కానీ ఇప్పుడు మా సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు లేవా? అట్లనే మమ్మల్ని కూడా గడ్డకు పడేసినందుకు మా రేవంతాల సారును రాహుల్ గాంధీ సార్ వచ్చి ఊళ్ళల్లో ప్రచారాలు చేసినా చేస్తారు. అందుకే వాళ్ళు మా ఊళ్ళోకి వచ్చి ప్రచారాలు చేసేది ఉంటే మేము కూడా గుండుసున్న అయ్యే పరిస్థితి ఉంటది. వాళ్ళు రావద్దు, మాకు ఊళ్ళల్లో ప్రచారాలు చేయద్దు, మేమే చేసుకుంటాం ఊళ్ళల్లో. వద్దు వద్దు. ఏ ఊకో ముసలాడా, రాహుల్ గాంధీ అన్న రేవంత్ అన్న లేకపోతే తెలంగాణలో చేపట్టి గెలిచేదా చెప్పు? అయినా ఈ రిజల్ట్ ప్రభావం వచ్చే సర్పంచ్ ఎలక్షన్ల మీద పడుతుందో పడదో ఎవరికెరక కానీ మొదలు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సింది పోయి తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లను పెడతారట కదనే. అదే కావచ్చు మరి ఎవరికెరక. నా చిన్నప్పటి సంది చూస్తానా ఎప్పుడైనా కూడా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టినాకనే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టేళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టినాకనే సర్పంచ్ ఎలక్షన్లు అంటారో నాకైతే అర్థం అయితే లేదు. ఏదేమైనా లీడర్లు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని తీర్ల గ్యారంటీలు ఇచ్చినా జనాలు ఏం చేయాలనో గదే చేస్తారు అనేటందుకు ఢిల్లీ ఓట్లే ఒక ఉదాహరణ అనేది అర్థం చేసుకుంటే మంచిది. ఈ లీడర్లంతా గట్లా అర్థం చేసుకున్న వాళ్ళే అయితే హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ ఓట్ల ప్రచారాలకు పోయి మా పార్టీని గింత ఆగం చేద్దురా మనోళ్ళు. అయితే కానీ ఓ పిల్ల నాదొక చిన్న డఫ్ట్ ఉన్నది, అడుగుతా చెప్తా. అడుగు చెప్తా గాని. ఇప్పుడు మా రేవంతాల్ సారు చెయ్యి పార్టీ మనిషి అన్నట్ట లేకుంటే పువ్వు పార్టీ మనిషి అన్నట్ట? ఆగో షెయి పార్టీలో గెలిచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మనిషిని పట్టుకొని గట్ల అడుగుతున్నావేందే? నీదేమని మనమే తాత? అరే రేవంతాల్ సారు చెయ్యి పార్టీ తరఫున ప్రచారం చేసి దగ్గరుండి ఆ పార్టీని ఓడగొట్టించేటట్టు చేసి పువ్వు పార్టీని గెలిపించేటట్టు చేస్తాడు అని అంటాడు. ఆ పిల్ల కారు పార్టీ కేటీఆర్ సారు. ఏ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు సవాలచ్చ ముచ్చట్లు చెప్పుతారు, గవన్నీ నిజమైతాయా చెప్పు? ఏది నిజమో ఏది అబద్ధమో గాని కళ్ళ ముంగట జరుగుతున్న ఘోరాలను చూస్తుంటేనైతే నాకు మస్తు భయమే అవుతుంది. ఏమవుతుందో ఏం పాడో కానీ ఈసారి ఎత్తనన్నా చేసి ఉన్న నా 20 గుంటల పొలాన్ని అమ్మాయినా ఊళ్ళో సర్పంచ్గా పోటీ చేసి సర్పంచ్గా గెలిచి ఊరిని సుందరీకరణం చేద్దాం అనుకోని కలలు కన్నా గాని నా కళలు కళ్ళలయ్యేటట్టే ఉన్నది. గాడిద గుడ్లు అమ్ముతాం, గాడిద గుడ్లు, గాడిద గుడ్లు అమ్ముతాం, గాడిద గుడ్లు. ఆగో వాని ఏతో చూస్తాను. ఆ పిల్ల ఏమంటాడు? అరే ఓ లేకులేడు, ఆగురా ఆగురా ఆగు ఆగు. గాడిద గుడ్లు అంటే ఎత్తుంటే సుయిత్రా ఇగో గిట్లా ఉంటాయి. దీంట్లో ఏమున్నాయిరా? ఏమున్నాయని గిట్లుంటాయని అంటున్నావురా? ఢిల్లీలో మీ కాంగ్రెస్ రిజల్ట్ ఎట్లుంటాయి అంటే నీకు ఎట్లా అవుపడతానవురా? సచిన పావునని ఎంతగానో అని చంపుతారా మీరు? నీ ఆలుక తక్కువ ముఖంలో మా ముస్లోని పంచాయతీలు ఇవాళ ఒడవే గాని చూసింది కదా పబ్లిక్. ఢిల్లీలో షెయి పట్టోళ్ళు ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక మొన్ననేమో హర్యానా మహారాష్ట్రలో ఓడిపోయిన్లు, ఇవాళనేమో ఢిల్లీలో ఓడిపోయిన్లు షెయి పట్టోళ్ళు. మరి తెలంగాణలో వచ్చే స్థానిక ఎలక్షన్లనన్నా ఎన్ని గెలుస్తారో చూడాలి మరి. కానీ ఒక్కటి మాత్రం నిజముల్లా, లీడర్లు ఎన్ని హామీలు ఇచ్చినా వాళ్ళ మాటలను జనాలు ఎంత దాకా నమ్మల్లో గంతే నమ్ముతారు. ఆఖరుకు వాళ్ళు ఏం చేయాలనుకుంటే గదే చేస్తారు. ఓటర్లతోని పెట్టుకుంటే అట్లుంటది మళ్ళా. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చినా, ఇక అవి కూడా చూద్దురు పాండి. ఇయ్యాల రేపు సోషల్ మీడియాలో చాలా మంది టైంపాస్ చేస్తారు, కానీ గదే సోషల్ మీడియాతోని కొన్ని పానాలను కాపాడచ్చని నిరూపిస్తున్నారు ఇంకొందరు. ఇగో మైబాద్ జిల్లా కేంద్రంలో ఉండే గీ చిన్న బుజ్జికి పానం బాగలేక ఎవ్వలకు రాని కష్టం వచ్చిందట. బుజ్జి ట్రీట్మెంట్ కోసం గిళ్ళ అమ్మ నాయన ఉన్న ఇల్లును కూడా అమ్మేసిండ్రట. ఇక వీళ్ళకి వచ్చిన కష్టాన్ని సోషల్ మీడియాలో పెట్టి దోస్తులు తెలిసిన వాళ్ళందరినీ సాయం అడిగి గీళ్ళకు 3 లక్షలకు మీదనే సాయం చేసిండు రాకేష్ అనే గీ అన్న. ఈ పాపకి ఇప్పుడు వచ్చేసి బోన్ మ్యారో ప్రాబ్లం ఉందండి. దానికి ట్రీట్మెంట్ కోసం దాదాపు ప్రతి నెలకు 40,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది స్టేటస్లో. వాట్సాప్ స్టేటస్ ద్వారా దాదాపు 3,14,000 రూపాయలని ఈ యొక్క కుటుంబానికి అందించడం జరుగుతుంది. గిదొక్కటే కాదు, అంతకు మొదలు కూడా కష్టాలున్నోళ్లకు గిట్లనే దోస్తులందరితోని కలిసి సాయం చేసిండట. ఎవరికన్నా కష్టం వస్తే సాటి మనిషిగా మనమే వీలైనంత సాయం చేసుకోవాలి అనేది అన్న ఆలోచన అట.
అందుకే ఎవ్వలకు కష్టమున్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వాళ్ళకు తోచినంత సాయం చేస్తాడట. అన్న నువ్వు నిజంగా చాలా గ్రేట్ అన్న. చూసినరా అనుల్లా సోషల్ మీడియా పవర్ ఎట్లున్నదో. సోషల్ మీడియాలో టైంపాస్ చేసుడే కాదు, మనం దలుచుకుంటే నిండు పానాలను కూడా కాపాడచ్చు. కానీ ఈడ చెప్పుకోవాల్సింది ఏందంటే కష్టాలున్నది ఎవలో తెలవకపోయినా అరే సాటి మనిషి కష్టాలున్నాడని తోచినంత సాయం చేసిన సోషల్ మీడియాలో జనాలు కూడా నిజంగా చాలా గ్రేట్ అబ్బా. పిల్లగానికి ఇదివరకే లగ్గమైందనే ముచ్చట తెలిసి పీటల మీద ఆగిపోయిన పెళ్లిళ్ళని చూసినాం. ఇక గట్లనే ఇయ్యాల్సిన కట్నం ఇయ్యలేదని పీటల మీదనే లగ్గం క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళని కొందరిని చూసినాం. ఇంకొన్ని జాగలనైతే ముక్కలు మంచిగా వేయలేదని ఆగిపోయిన లగ్గాలను కూడా చూసినాం. కానీ మహారాష్ట్రలో ఉన్న ముర్తిజాపురలా ఒక పెళ్లి పిల్లగానికి సిబిల్ స్కోర్ చక్కగా లేదని లగ్గం క్యాన్సిల్ చేసుకున్నారట పిల్లోళ్ళు. ఇంతకు సిబిల్ స్కోర్ అంటే ఏంటిదని అంటారా? మనం బ్యాంకులో ఏమన్నా లోన్లు తీసుకున్నా, క్రెడిట్ కార్డులు వాడుతున్నా యాళ్లకు పైసలు కడితే మన సిబిల్ స్కోర్ మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక సిబిల్ స్కోర్ మంచిగుంటే బ్యాంకులు మనకు ఎంత లోన్ అయినా ఏమైనా ఇస్తారన్నట్టు. అయితే ఈ లగ్గానికి ముందే అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకొని ఇష్టపడ్డారట. ఇక ఇళ్ళ లగ్గానికి పెద్దోళ్ళు ముహూర్తం కూడా పెట్టిండ్రట. అయితే పిల్ల మేనమామ పిల్లగాని సిబిల్ స్కోర్ షేకింగ్ చేయాలని కండిషన్ పెట్టిండట. నీ అవ్వ పిల్లకు పెట్టుబోతలు మంచిగా పెట్టి సంబురంగా అత్తగారింట్లకు పంపే మేనమామల్ని చూసినాం గాని గీసొంటి అనుమానపచ్చి మేనమామ ఏందో అని పరిశాన్ అవుతున్నారట గీ ముచ్చటిన్న పిల్లగాని సుట్టపొల్లు. ఇక పెళ్లి పిల్లగాని సిబిల్ స్కోర్ షేకింగ్ చేసే వరకు అప్పటికే పిల్లగాడు చాలా బ్యాంకులకించి లోన్లు తీసుకున్నాడని తెలిసిందట. ఇక మరి అవి వాళ్ళకి గడుతుండో లేడో గాని సిబిల్ స్కోర్ తక్కువ ఉండే వరకు ఇప్పటికే పిల్లగాడు అప్పులున్నాడు, సిబిల్ స్కోరునే సక్కగా మెయింటైన్ చేయనోడు ఇక మా పిల్లను ఏం మెయింటైన్ చేస్తాడు, గావి జీవితానికి ఎట్లా భరోసా ఇస్తాడు అని లగ్గాన్ని క్యాన్సిల్ చేసుకున్నారట పిల్లోళ్ళు. చూసిండ్రు కదా పెళ్లి కాని ప్రసాదులు. మీకు భూమి జాగున్నదా జాబున్నదా అని చూసేటోళ్ళు కొంతమంది అయితే ఇంకొందరు గిట్ల మీ సిబిల్ స్కోర్ ను కూడా షేకింగ్ చేస్తారు. జర పైలం మరి. కానీ పెళ్లి పిల్లగాని సిబిల్ స్కోర్ చూసి లగ్గం క్యాన్సిల్ చేసుకున్నారంటే ముచ్చట చిత్రంగానే ఉన్నది కదా. జైలుకు వచ్చిన లీడర్లందరూ ఎలక్షన్ల గెలిచి సీఎం అవ్వడు కొన్నేండ్లకెంచి దేశంలో ఒక సెంటిమెంట్ లెక్కన అత్తున్నది. అంతకు మొదలు తమిళనాడులా ఏదో కేసుల జైలుకు వచ్చిన జయలలిత అటెన్కాల ఎలక్షన్ల బంపర్ మెజార్టీతోని గెలిచి 2 మలకల సీఎం సీట్ల కూసున్నది. ఇక ఏపీల జగనన్నను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెడితే బయటికి వచ్చినాక 151 సీట్ల భారీ మెజార్టీతోని గెలిచి సీఎం అయిండు. ఇక జగనన్న సీఎం ఉన్నప్పుడు ప్రతిపక్ష లీడర్ అయిన చంద్రల్ సార్ను జైల్లో పెడితే 2024 ఎలక్షన్ల జగనన్న ఓడిపోయి చంద్రబాబు సారు సీఎం అయిండు. ఇటు తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ సారు కూడా జైలుకు పోయొచ్చినాకనే సీఎం అయిండు. మొన్న గీనాడమనే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సారు కూడా జైలుకు పోయొచ్చినాక మళ్ళా గెలిచి సీఎం కుర్చీలో కూసున్నాడు ఇప్పుడు. అయితే ఇప్పుడుగా ట్రెండ్కు జనాలు శుభం కారట్ వేసినట్టే అనిపిస్తున్నది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలుకు పోయిన కేజ్రీవాల్ సారు కూడా ఇప్పటి ఎలక్షన్ లో మళ్ళా సీఎం అవుతాడు అనుకున్నారు అందరూ. కానీ ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయిండు. అంటే గిన్నొద్దులు సానుభూతితోని లీడర్లను గెలిపించిన జనాలు సెంటిమెంట్ పాలిటిక్స్ కూడా బాయ్ చెప్పిండ్రని అంటున్నారు ఢిల్లీ రిజల్ట్ చూసిన కొందరు రాజకీయ మేధావులు. కొత్త రేషన్ కార్డులకు రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు ఎలక్షన్ సంఘపోలు బ్రేక్ వేసిండ్రు. మీ సేవల కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చని తెలంగాణ సర్కారోళ్ళు నిన్న రాత్రి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇక ఎన్నో ఆశలతోటి కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని అప్లై చేసుకోనికి మీ సేవా సెంటర్ల కాడికి లైన్లు కట్టిరు పబ్లిక్. ఇక ఆడికి పోతే వెబ్సైట్ ఓపెన్ అవుతలేదని మస్తు మంది గరమైండ్రు. ఇంతల్నే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ చేయబట్టి కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ ఎత్తున్నామని ఎలక్షన్ సంఘపోలు ఆర్డర్ వేసిర్రు. సర్కారోళ్ళు ఇప్పుడే పర్మిషన్ ఇచ్చుడేందో ఎలక్షన్ సంఘపోలు ఎంబటే అడ్డువడుడేందో గాని చూడాలి. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అంటున్నారు, అటెంకాల సర్పంచ్ ఎలక్షన్లు అంటారు. గిట్లనే మల్లచ్చే ఎలక్షన్ల దాకా పొద్దెలదిత్తరా ఏంది అని గరమైతున్నారు రేషన్ కార్డు లేని పబ్లిక్. చూడాలి మరి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు మళ్ళా ముహూర్తం ఎప్పుడో మరి. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.